Hello everybody, welcome back to my channel Vlog Canada. This is Prahalika Myakala. This is Gayatri. If you're watching this channel for the first time, do not forget to hit like, share and subscribe. So also if you're a new subscriber, we live in Canada and Waterloo, Ontario. So ఇవాళ vlog we just started so randomly, అది ఎక్కడికి పోతుందో తెలియదు. We just got Gayatri her vaccination, her first dose. And అక్కడ నుంచి ఎక్కడికి వచ్చినాము అని అంటే బోబా తాగడానికి, our favorite spot in Waterloo. ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నట్టుంది నాకైతే అప్పుడప్పుడు. Navti అని చెప్పి, it's in Leicester Street in Waterloo. It's an amazing place to try your first boba. అండ్ ఫేవరెట్ టీ చెప్పనేది. ఓకే, సో వాటర్లూలో అన్నట్టే నా ఫేవరెట్ 2 ప్లేసెస్, ఒకటి కోకో అండ్ నౌటీ. కోకోలో వచ్చేసి బ్రౌన్ షుగర్ పర్ల్ మిల్క్ టీ, అండ్ ఇక్కడ జస్ట్ పర్ల్ మిల్క్ టీ, వీళ్ళ దగ్గర బ్రౌన్ షుగర్ ఉండదు, జస్ట్ బేసిక్ వితౌట్ ఐస్. దీనికేమో ఇంత ఐస్. ఓకే, చలో లెట్స్ గో అహెడ్ అండ్ కంటిన్యూ. దాని ఎక్సైట్మెంట్ తో డోర్ వేయలేదు చూడండి, సగం సగం డోర్ వేసేసి వెళ్ళిపోయింది మేడం. ఓకే, వెయిటింగ్ ఫర్ క్వీన్ ఎలిజబెత్ రైట్ హియర్. 6.5 hours later. బోబా లేకుండా వస్తుంది ఖాళీ. ఎందుకు బోబా లేకుండా వస్తున్నావు? లేదు, వాళ్ళు చేస్తున్నారు, వస్తుంది. ఓకే. 2 hours later. ఏందో కొత్త కలర్ చేతిలో పట్టుకొని వస్తుంది. ఏంది కొత్త కొత్త కలర్లు పట్టుకొని వస్తున్నావు చేతిలో? ఇది రోజ్ లాంగ్, ఇది పర్ల్ మిల్క్ టీ. అది బాగాలేకపోతే ఏం చేస్తావు? బాగాలేకపోయినా అలానే తాగుతాను నేను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓకే, ఇక్కడ నించుందే నేను వ్యాక్సినేషన్ వేసుకున్నాను. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నాను, ప్రపంచం అంతా తెలవాలంటే. సరే, స్లోమోనా మామూలుగా? స్లోమో చేస్తాను చూపి. సో నార్మల్గా అమ్మాయిలు అన్నప్పుడు ఒక పిక్చర్తో సాటిస్ఫై అవ్వరు కదా, దానికి మళ్ళీ రిపీటెడ్ షార్ట్స్, దాన్ని మళ్ళీ చెక్ చేసుకోవాలి, అది మళ్ళీ బాగాలేదంటే మళ్ళీ తీయమనాలి. సేమ్ సిచ్యువేషన్ అనమాట ఇక్కడ. నేను ఇట్లా తిరుగుతా, నాకు అట్లా మళ్ళీ తీయ అని చెప్పి. సో వీ వర్ డూయింగ్ ద రిపీటెడ్ షార్ట్స్ అండ్ దెన్ వీ స్టార్టెడ్ టు ట్రావెల్. ఆల్రెడీ స్టార్ట్ చేసేసినావా? చేస్తాను. నీకు చాలా క్విక్ లెర్నర్ అన్నమాట. మనం ఎక్కడికి వెళ్తున్నాం? వాళ్ళు అడిగితే వాళ్ళు ఎట్లా చెప్తారు? చెప్పు. పార్క్ హిల్ ర్యాపిడ్స్ అనే ప్లేస్ కేంబ్రిడ్జ్ లో ఉంది. బేసిక్ గా కెమెరా హ్యాండ్లింగ్ ఏదైనా చండాలంగా ఉంటే అది నా తప్పే, రింకీ తప్పు కాదు. రింకీ డ్రైవ్ చేస్తుంది. ఓకే, అఫీషియల్లీ నో డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్. సో యా, వీఆర్ గోయింగ్ టు పార్క్ హిల్ ర్యాపిడ్స్ ఇన్ కేంబ్రిడ్జ్. అదేదో సీనిక్ స్పాట్ అంట, మాకు కూడా తెలీదు. అది ఎంత సీన్ ఉంటుందో అక్కడ సీనిక్ లో నాకు అస్సలు తెలియదు. జస్ట్ బికాస్ గాయత్రి వాంటెడ్ us to go there and we're going. యా, సో అక్కడికి వెళ్ళాక అంతా బాగుండాలనుకోండి. సో మీరు కూడా మంచి వ్యూ చూస్తారు అప్పుడు. ఓ, సూపర్ వ్యూ యాక్చువల్లీ. ఇప్పుడు ఎంత టైం? 7 PM. ఆల్సో ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ రెగ్యులర్గా మనం సిటీలో వెళ్ళే రోడ్ కాదనమాట, హైవే ఉంటుంది కదా మనకు, అవుటర్ రింగ్ రోడ్ ఎట్లనో ఇక్కడ 400 సిరీస్ 401 అని అంటారు. అంటే ఇప్పుడు 401లో నేనున్నా, ఇంకా చాలా సిరీస్ ఉన్నాయి అనమాట 400వి. అండ్ ఈ హైవే మీద నేను కిచెనర్ దాటి నెక్స్ట్ కేంబ్రిడ్జ్కి వెళ్తున్నా. నేను ఇక్కడ నుంచి చాలాసార్లు లెఫ్ట్కి పోయినా కానీ ఒక్కసారి కూడా రైట్ సైడ్ స్ట్రీట్లోకి రాలేదు. ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ మన బాల్స్ అండ్ ప్లేస్ ఇక్కడ. సో ఇక్కడికి వెళ్ళాలి, మనం పార్క్ చేసుకుని నడుచుకుంటూ వెళ్దాం అక్కడికి. ఓకే, ఎందుకంటే అక్కడ పార్కింగ్ ఉండదన్న స్ట్రాంగ్ ఫీలింగ్. ఇది ఓ మై గాడ్, ఎండుంది కదా గట్టిగా, చాలా ఏం కనిపించట్లేదు నాకు బేసిక్. ఐ లవ్ దిస్ సో కార్. ఇప్పుడు కార్ ఎక్కడ పార్క్ చేసినామో అని తెలవడానికి అని చెప్పి అక్కడ ఫోటోలు, గంట నుంచి ఫోటోలు దిగుతుంది. తీసుకొని వచ్చేసి వెళ్ళిపోదాం మనం. సో కేంబ్రిడ్జ్ వచ్చినాం ఇప్పుడు. అండ్ ప్రస్తుతానికి అలా పార్కింగ్ లాట్లో నుంచి అలా తిరుగుతూ వీఆర్ గోయింగ్ టు ద రివర్ ప్లేస్, కేంబ్రిడ్జ్ మిల్. మీకు ఇక్కడ వెనకాల దాని పేరు కనిపిస్తే ఎస్, రోడ్ మీద ఇక్కడనే పడిపోయేటట్టున్నాము. మేము యాక్చువల్లీ రావాలనుకున్న రోడ్ పార్క్ హిల్.
ఇంత ముందుకు ఎప్పుడు ఈ ప్లేస్కి రాలేదన్నమాట. దిస్ ఇస్ లైక్ ద ఫస్ట్ టైమ్ జీపీఎస్ పెట్టుకుని వచ్చేసినాము అండ్ ఎక్స్ప్లోర్ చేద్దాం పదా, ఒక రివర్ ఉంది అని చెప్పేసి, పార్క్ హిల్ రోడ్ అనేది బాగుంది అని చెప్పి, అండ్ దెన్ వీ వాక్డ్ అక్రాస్. అసలు ఎక్కడికి వెళ్ళాలనేది కూడా ఐడియా లేకుండే, బట్ మ్యాప్స్ చూసుకుంటూ అట్లిట్లా వి జస్ట్ వెంట్ అవే. సో బేసిక్గా దీని ఎంట్రన్స్ ఇక్కడ ఉంది అనుకుంటా. ఇది దీని ఎంట్రన్స్. అక్కడ బ్రైడ్ వెడ్డింగ్ షూట్ అవుతుంది. వావ్ సో ప్రిటీ. లేదని చెప్పేది ఇక్కడ. అదే లేదో ఉంది. థ్యాంక్స్. మనం కూడా రీల్ చేసుకున్నాం ఆ ప్లేస్లో. మన రీల్ సంగతి పక్కన పెట్టి బ్రైడ్ని చూపిద్దాం వీళ్ళకి ఫస్ట్. ఆమె చూస్తే హాయ్ చెప్తాను నాకేం. అంటే ఆమె మనం ఏమైనా అనుకుంటూనే దీంట్లో అంతసేపు తీయకూడదు. బ్రైట్ షూట్ క్యూట్ ఉంది యాక్చువల్లీ. పదా లెట్స్ గో. నువ్వు అంత ఫాస్ట్గా వెళ్ళకూడదు. నేను వాయిస్ చేసినా పర్లేదు కదా. వాళ్ళు మనల్ని చూసి నవ్వుకుంటారేంటి, యూఆర్ సో ప్రెటీ అని. సో ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ చెప్పే, పార్క్ హిల్ రోడ్ ర్యాపిడ్స్ అంట. ఇవి డిస్కవర్ చేసింది గాయత్రి వల్ల. ఓకే, ఏం లేదన్నా కూడా క్రెడిట్స్ గాయత్రికి ఇస్తాను నేను. సో ఇక్కడ వ్యూ కోసం అని చెప్పి అందరు వస్తారంట. అండ్ ఇందాక మనం బ్రైడ్ని చూసినాం కదా అక్కడ. అండ్ ఇంకా దారిలో ఏమున్నాయి ఎట్లా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు చూపిస్తాం. ఓకే కమన్. అక్కడ వెళ్ళిన తర్వాత యా ఓకే, అప్పుడు వచ్చి మనం రీల్ షూట్ చేసుకుందాం. గోల్డెన్ అవర్లో చేసుకుందాం రీల్స్. ఓకే యా. అక్కడ పోయి కూర్చోవచ్చు అనుకుంటాం మనం. యా వెళ్దాం పదా. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఓకే ఓకే ఆగాలి అక్కడ డ్రింక్కి నువ్వు ఒక్క నిమిషం. ఓకే కమాన్ వెయిట్ చేయి ఒక్క నిమిషం. ఏ రింకా చూడు చూడు చూడు. క్యా రైట్ సైడ్ ఏమో చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో బ్రిడ్జ్ ఉంది. ఎటు సైడ్ వెళ్ళాలా అని కొద్దిసేపు డిస్కస్ చేసుకుని రూట్లు చూసుకొని ఎక్కడి నుంచి నడవడానికి వస్తుంది అని చెప్పి, అండ్ దెన్ వీ హెడెడ్ టు ద స్మాల్ వాటర్ ఫాల్స్. ఇప్పుడు మనము చిన్న ప్లేస్ దగ్గరికి వెళ్దాము. లెట్స్ గో. వెళ్దామా? ఎస్. సో ఇదే మా దారి. అండ్ ఏంటి ఇవా వాటర్ ఫాల్స్ అని అనుకుంటారేమో, ఇది కాదు, టెన్షన్ పడకండి, ఇంకా ముందుంది. వాళ్ళు మనల్ని చూసినా మనం ఏం చేయలేము. సో యాక్చువల్లీ ఆ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వీ కేమ్ ఆల్ ద వే డౌన్ హియర్ అండ్ అక్కడికి వెళ్తున్నాం. హలో ఓకే, అందుకే వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా మనము అక్కడి వరకు వెళ్ళాలి. అసలే నాకు వాటర్ అంటే భయం. నీళ్ళల్లో దోషేద్దాం గాయత్రి. We should walk so slowly that we won't sprain my ankle again. Already ఒకసారి అయ్యి 6 నెలలు. Oh wow, look at that. మేము ఏం చూసి బాగున్నామో మీకు కూడా చూపిస్తాము. ఆనకట్ట అట్లేదు అంటాం కదా లైక్ నార్మల్గా. సో అట్లాంటిది ఈ ప్లేస్ మేము యాక్చువల్లీ చూసింది. అండ్ అక్కడ దాకా వెళ్ళడానికి మాకు దారి లేకుండే, అసలు అక్కడికి ఎట్లా వెళ్ళాలో కూడా అర్థం కాలేదు. ఓన్లీ ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ వరకే వ్యూ ఉంది. అండ్ ఆల్సో మీకు ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది, దానికి గ్లాస్డ్ మిర్రర్ కనిపిస్తుంది కదా, దట్ ఈస్ వేర్ డైనింగ్ ఏరియా ఇస్. మొత్తం వ్యూ కోసం అని చెప్పి కేంబ్రిడ్జ్ మిల్ రెస్టారెంట్ అని అక్కడ ఒకటి ఉంది. అండ్ అక్కడ నుంచి బుద్ధి వాటర్ ఫాల్స్ అన్నదేమో
బట్ స్టిల్ యా ఆ వ్యూ అదంతా కూడా చాలా అమేజింగ్ ఉండే. ఒక 15-20 minutes అట్లా ఉండి అండ్ దెన్ వి రిటర్న్ బ్యాక్. వి టుక్ సమ్ పిక్చర్స్, రీల్ ఏవో చేసుకున్నాము, తర్వాత వెనక్కి వెళ్ళిపోయినాం. గాయత్రి ఏం చేస్తున్నావు? బేసిక్ ఇక్కడ ఎవరు లేరు, ఈ టనల్ మొత్తం మేమే కూర్చున్నాము. రిటర్న్ వెళ్ళే దారి మాత్రం ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. వచ్చేటప్పుడు నేను ఎట్లుంటుందో వే కొంచెం చూసుకోకుండా వెళ్తే మళ్ళీ మనం కింద మీద ఉండడం ఎందుకు అని చెప్పి, అండ్ ఆల్సో నేను చెప్పులు వేసుకుని ఉండే. సో నౌ దట్ ఐఎమ్ ఫెమిలియర్ విత్ ద వే ఐ స్టార్టెడ్ రికార్డింగ్. అండ్ ఈ దారి కూడా మొత్తం రాళ్ళు అవి ప్రాపర్గా లైక్ ఇండియాలో ఉంటాయి కదా మనకి, అట్లా ఉండే అనమాట. లైక్ ఊర్లలో గుట్టలు పొలాలు అవన్నీ వెళ్తాం మనము. నాకు ఫర్ అ మూమెంట్ అట్లాంటి ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే ఇంత దగ్గరగా నేచర్ అంటే లైక్ ఎక్కడ చూసినా మనకి ఇంటి వెనకాల ఇంటి ముందర వీ హ్యావ్ గార్డెన్స్, కానీ ఇంత వైల్డ్గా లైక్ ఇట్లా రాళ్ళు అన్ఆర్గనైజ్డ్గా ఉండదు కదా మనకి పాత్. సో ఇట్ ఫెల్ట్ లిటిల్ క్లోజ్ టు బీయింగ్ బ్యాక్ ఇన్ ఇండియా కొంచెం సేపు. అండ్ దెన్ ఈ దారిలో నుంచి వెళ్ళేటప్పుడు వీ ఎక్స్ప్లోర్డ్ సో మెనీ యానిమల్స్ టు. ఇప్పుడు ఇది ఎక్కాలి మనం ఇందాక అంత కష్టపడే చెత్తల నుంచి పోయినాం తెలుసా. సన్సెట్ గోల్డెన్ అవర్, సన్సెట్ అయిపోతుంది కూడా వచ్చి. అండ్ దిస్ అ లాట్ ఆఫ్ అదర్ ప్లేస్ కూడా. మీకు అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందా? మీకు కనిపిస్తుందా లేదా? ఫస్ట్ ఇక్కడ అంతే గోల్డ్ కనిపిస్తున్నారు తెలుసా. నేను అందుకే గోల్డెన్ అవర్ అంటారేమో. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నా? వాళ్ళు అప్పటి నుంచి అక్కడనే ఉన్నారు. మేము వచ్చినప్పటి నుంచి 3 గంటలు అయింది అనుకుంటా. అదే అంటే మనం బేసిక్గా వ్లాగ్ రీల్ ఏవో చేస్తున్నాం కానీ. ఏ డాగీ వస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా అయిపోయింది, ఆరెంజ్ అయిపోయింది. సో గుడ్ పార్ట్ ఏంది అని అంటే ఎవరు తెలిసినా తెలియకపోయినా ఇక్కడ గ్రీట్ చేస్తుంటారు. చాలా బాగుంది కదా. వాళ్ళ బిల్డింగ్ మీద గోల్డెన్ అవర్ లైట్స్ పడుతున్నాయి. ఓకే, సో నా ఫోటో తీయడానికి ట్రై చేస్తున్నా గాయత్రి. సో ఇప్పుడు యాక్చువల్లీ కార్ చాలా దగ్గరలో పార్క్ చేసేసుకున్నాం సో దట్ వెళ్ళిపోవచ్చు అని. పర్వాలేదుగా ఇట్లా అయినంత రింకి మనకి టైం ఎంత? 9:21. ఇక్కడ చూపి 9:21 PM. చాలా మంది ఏంటి నిజమేనా అని అడుగుతుండే. ఎప్పుడైనా ఈవినింగ్ పిక్చర్ తీసి లైక్ నార్మల్గా పోస్ట్ చేస్తే PM ? Yes it is PM. పట్టిపోతున్నాయి. ఎంత క్యూట్ ఉందో. టైం లాప్సా కాదు, టైం ఇప్పుడు 9:55 అవుతుంది కదా, బట్ యూ కెన్ స్టిల్ సీ ఎంత లైట్ ఉందో. నవ్ ఐమ్ గోయింగ్ టు వాల్మార్ట్ టు పిక్ సమ్ మిల్క్ అండ్ ఇంకేమైనా ఫ్రూట్స్ కోసమని. ఇన్సేపు మాస్క్ లేదు, ఇప్పుడు మాస్క్ ఎక్కడి నుంచి వస్తుందని చూస్తున్నారా? యాక్చువల్లీ ఐ గాట్ అ క్విక్ ఎరెండ్ టు రన్. ఐ నీడ్ టు గెట్ సమ్ మిల్క్ అండ్ కొన్ని ఫ్రూట్స్ కూడా. అండ్ ఎట్లాగో వాల్మార్ట్ అవన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి అనమాట. మాకు వాల్మార్ట్ 11 వరకు ఉంటుంది ఇక్కడ. ఓన్లీ స్టోర్ దట్ ఈస్ ఓపెన్ అంటిల్ 11. సో ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద స్టోర్. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసి పెడుతున్నారు. అండ్ ఇప్పుడు నేను ప్రొడ్యూస్ సెక్షన్ దగ్గరికి వెళ్తున్నా. సో లెట్స్ గో. It was a little difficult to actually shoot in the Walmart mall. Walmartలో యాక్చువల్లీ ఆ ట్రాలీ తోసుకుంటూ అండ్ ఫిల్మ్ చేసుకుంటూ కొంచెం కష్టం అనిపించింది. సో ఐ కుడ్ నాట్, బట్ ఐ గాట్ సమ్ మిల్క్, ఇంకా కొన్ని వెజ్జీస్.
నాట్ వెజీస్, యాక్చువల్లీ ఫ్రూట్స్. ఎందుకు అంటే నేను ప్రొడ్యూస్ చాలా లిమిటెడ్గా తీసుకుంటా, ఎందుకంటే ఎక్కడ పాడు చేస్తానో ఆర్ పాడైపోతాయో అనే భయంకి నేను ఓన్లీ లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకుంటా. సో ఐ గాట్ దోస్. అండ్ ఆల్సో చాలా రోజులైంది బట్టలు అట్లాంటివి షాప్ చేసి. సో ఐ ఫెల్ట్ అ లిటిల్ ఎక్సైటెడ్. అమ్మాయిలకి ఏముంది, కొంచెం మనకి సంధిస్తే షాపింగ్ చేసేయడమే కదా. సో ఐ గాట్ లైక్ 4 t-shirts and then that's everything. So thank you so much for tuning in as always. And బాయ్ చెప్పడానికి చలి పెడుతున్నా కూడా మేనేజ్ చేస్తున్నాం పేషెంట్తో, వ్యాక్సిన్ వేసుకున్న పేషెంట్తో. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇఫ్ యూ వాచింగ్ దిస్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. సీ యూ ఆల్. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. లేదు నా బొంద. లెట్స్ స్టార్ట్. ఓకే, నువ్వే ఇంట్రొడక్షన్ చేస్తావు కదా, నేను ఎప్పుడు పక్కన. మంచిగా నువ్వు చేస్తావు ఇంట్రొడక్షన్. లేదు, నేను చేశాను అనుకో, చూసిన వాళ్ళు కూడా చూడరు. అనవసరంగా ఇప్పుడు వ్యూస్ వస్తున్నాయి మంచిగా. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకేనా? యాక్చువల్లీ ప్రపంచానికి కనిపించట్లేదు కూడా బాయ్ చెప్పడానికి. కనిపిస్తుంది. ఓకే.